ప్రతిపక్షం ఎన్ని ఆరోపణలు చేసినా నోరు విప్పరు. విమర్శల వర్షం కురిపించినా అనువు మాత్రం స్పందించరు. వాళ్ళనేది నన్ను కాదు కదా, నా దగ్గర వరకు వస్తే అప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారా? తెలంగాణ మంత్రులంతా ఈ ప్రభుత్వం మాది అని ఓన్ చేసుకోవట్లేదా? తెలంగాణ క్యాబినెట్లో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల్లో సఖ్యత లేకనే ఇలా సైలెంట్ మోడ్లో ఉంటున్నారని టాక్ వినిపిస్తుంది. క్యాబినెట్ మంత్రులంతా ఎవరి పని వారే చేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలకు సైతం కనీసం మంత్రులు స్పందించడం లేదు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2 మంత్రులు ఉన్నప్పటికీ 2-3 విపక్షాల విమర్శలకు స్పందిస్తున్నారు. అసలు బీఆర్ఎస్ బీజేపీలకు కౌంటర్ ఇచ్చే మంత్రి క్యాబినెట్లో కనిపించడం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తుంది. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలే కానీ మంత్రులు ఎవరో తమకు పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నా మంత్రుల తీరుతో మార్పు లేదు. వారి మౌనం ఎందుకన్నది ఎవరికి అర్థం కాకుండా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎక్కడైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వెంటనే మంత్రులు ధీటుగా సమాధానం ఇస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం విభిన్నమైన పరిస్థితి. ఎవరి శాఖ వారిది. తమ శాఖపై వచ్చిన ఆరోపణలు మాత్రమే వారు ఖండిస్తున్నారు. అది తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటర్ ఇస్తున్నారే తప్ప ప్రతిపక్షాలు చేసే విమర్శలను మాత్రం ఖండించట్లేదు. ధాన్యం సేకరణపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు విరుచుకు పడుతున్నప్పటికీ ఎవరు స్పందించలేదు. ఇంకోవైపు హరీష్ రావు తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని వ్యాఖ్యలను కూడా శ్రీధర్ బాబు మినహా మరెవ్వరూ ఖండించలేకపోవడాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని అంటున్నారు. అయితే మంత్రుల మౌనం వెనుక కారణం మంత్రుల్లో ఏదో తెలియని అసంతృప్తి కూడా ఉందన్న ప్రచారం పార్టీలో జరుగుతుంది. గాంధీ భవన్కు వచ్చే మంత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉన్న మంత్రుల్లో 1-2 మాత్రమే యాక్టివ్గా కనిపిస్తున్నారు. మిగిలిన వారు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ వంటి సీనియర్ నేతలు కూడా మౌనంగా వారికి ఏం పట్టనట్లు ఉంటున్నారు. అయితే వారి సైలెంట్ ఎందుకన్న ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ నేతలను వేధిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో జరుగుతుందన్న ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను సమిష్టిగా ఎదుర్కొని సరైన కౌంటర్ ఇవ్వాల్సిన మినిస్టర్లు మౌనం వహించడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.